నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం 2వ ఆవిర్భావ దినోత్సవం జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం మండల కార్యాలయం నందు టీబీఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్రరావు సంఘం ఆవిర్భావ దినోత్సవం అనంతరం సభా వేదికలో ఆయన మాట్లాడారు. ఆదివాసులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన చట్టాలు, హక్కులను పాలక ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3వ స్థానంలో మరొక జీవోను తీసుకొచ్చి ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుడుం దెబ్బ జిల్లా నాయకత్వం బృందం చింతా సోమరాజు, ఎట్టి రాజుబాబు, కుచ్చింటి చిరంజీవి, టీబీఎస్ జిల్లా కన్వీనర్ టీఏఎం జిల్లా కన్వీనర్ పూనం మనీశ్వరరావు, వాసం లక్ష్మయ్య, గొంది శేషగిరి, జజ్జరి నారాయణమ్మ, ఇరుప లక్ష్మి, పోడెం రమేష్, తాటి లక్ష్మణ్, కుడుముల నిరంజన్, పూనెం సాయి చరణ్, గొడ్డే బాలాజీ, మద్ద నరసింహారావు, శ్యామల ప్రసాద్, తాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఆదివాసికి తిండి లేకపోయినా, గూడు లేకపోయినా, గుడ్డ లేకపోయినా, ఆర్థిక పరిపుష్టి లేకపోయినా కూడా నా యొక్క జాతికి ఉన్నటువంటి హక్కులను నేను సాధించుకోవాలి, నాకున్నటువంటి రిజర్వేషన్ను నేను అమలు చేసుకోవాలి. దానికోసం ఏ ప్రభుత్వం మీదైనా, ఏ నిజాం ప్రభుత్వం మీదైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం మీదైనా, లేదా ఏ దేశ ప్రభుత్వం మీదైనా నేను పోరాటం చేయడానికి సిద్ధము అని చెప్పి ఆనాడు మన పూర్వీకులు పోరాటం చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఈనాడు ఆదివాసీలకు హక్కులు వచ్చినవి. ఈనాడు ఆదివాసీలు ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ వెంకటాపురం మండల కేంద్రంగా సమావేశం నిర్వహించుకుంటా ఉన్నామంటే మన ఆ రోజు రామ్జీ గోండు గాని, కుమరం భీం గాని, బిర్సా ముండా గాని, మేడారం సమ్మక్క సార్లమ్మ తల్లి గాని, ఇట్లా ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళు ప్రాణాలు అర్పించడం వలన ప్రభుత్వాలు దిగువచ్చి ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలను, హక్కులను పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో కూడా చూడండి, భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉంటాయి. 12 షెడ్యూల్లో కూడా ఉన్నాం. మరి ఈ రోజు మన పోరాటాలు సన్నగిలుతా ఉన్నాయి. అన్నిటిని కూడా వదిలేసి ఇవాళ ఆదివాసీలకు జాతికి రక్షణగా ఉండడానికే ఇవాళ వేదిక పైన ఉన్నటువంటి నా మిత్ర బృందం కావచ్చు, నేను కావచ్చు, ఇంకా ఈ వేదిక మీదకి రానటువంటి మిత్ర బృందం కూడా చాలా మంది బయట ఉండడం జరిగింది. మీరు గమనించాలి, ఇవాళ ఆదివాసీ ఉద్యమాలు అనేది ఆదివాసీలకు ఒక రక్షణ కవచం, ఆదివాసీలకు ఒక ప్రాణవాయువు లాంటివి. ఇవాళ మనకి ఉద్యమ నాయకులు లేకపోతే, ఆదివాసీ సంఘాలే లేకపోతే ఆదివాసీలకు ఇక్కడ మనుగడ ఉండదు, ఆదివాసీలకు రక్షణ ఉండదు, ఆదివాసీలకు స్వేచ్ఛ ఉండదు, ఆదివాసీలకు ఉపాధి ఉండదు, ఆదివాసీలు ఆర్థికంగా ఎదిగే పరిస్థితి లేదు అని చెప్పేసి నేను ఈ యొక్క వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నా. 100%